హాయ్ వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ ఛానల్. ఇక్కడ అందుబాటులో బడ్జెట్ హోమ్స్, మున్ముందు డిమాండ్ పెరుగుతుందనే ఆశాభావం. ఎలివేటెడ్ కారిడార్ శంకుస్థాపనతో మెరుగు కానున్న రవాణా అనుసంధానం. సిటీలో మధ్యతరగతి వర్గాలు కొనగలిగే స్థాయిలో గృహ నిర్మాణం ఎక్కువగా జరుగుతున్న ప్రాంతాల్లో ఉత్తర హైదరాబాద్ ఒకటి. అల్వాల్, బొల్లారం, తూమ్కుంట, షామీర్పేట దాకా బాలానగర్, చింతల్, కుత్బుల్లాపర్, సుచిత్ర, కోంపల్లి, కండ్లకోయ, మేడ్చల్ వరకు, మరోవైపు గండిమైసమ్మ, గుండ్లపోచంపల్లి, బహదూర్పల్లి, దుండిగల్ ఓఆర్ఆర్ దాకా హైరైజ్ అపార్ట్మెంట్ల నివాసాలు, విల్లా ప్రాజెక్టులు ఎన్నో ఉన్నాయి. చుట్టూ పచ్చదనంతో ఆహ్లాదకర పరిసరాలు, ఇటీవల పెరిగిన సోషల్ ఇన్ఫ్రాతో ఈ ప్రాంతం నివాసాలకు అనుకూలంగా ఉంది. అయితే నగరంలోకి వచ్చేందుకు సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రాంతంలో ఇరుకుదారులతో ట్రాఫిక్ సమస్య పెద్దగా సవాల్గా ఉండేది. దీనికి పరిష్కారంగా ఎలివేటెడ్ ఎక్స్ప్రెస్ వేలకు సర్కారు శ్రీకారం చుట్టింది. మొదటగా ప్యారడైజ్ కూడలి నుంచి షామీర్పేట ఓఆర్ఆర్ వరకు 18.1 కిలోమీటర్ల ఎక్స్ప్రెస్ వే పనులకు సీఎం శంకుస్థాపన చేశారు. వెస్ట్ మారేడుపల్లి, కార్ఖానా, తిరుమలగిరి, బొల్లారం, అల్వాల్, అకింపేట, తూమ్కుంట ప్రాంతాల మీదుగా వెళ్తుంది. ఓఆర్ఆర్ దగ్గర ఫ్లైఓవర్ ఎక్కితే అరగంటలో సిటీలో ఉంటారు. సహజంగా ఓఆర్ఆర్ చుట్టుపక్కల నివాసాలకు డిమాండ్ పెరుగుతుంది. ఉత్తరాన రియల్ ఎస్టేట్కు ఊపు వస్తుందనే ఆశాభావంతో రియల్టర్లు ఉన్నారు. సొంతింటి కోసం నగరవాసులు శివార్ల వైపే చూస్తున్నారు. అక్కడైతేనే ఇళ్ల ధరలు అందుబాటులో ఉన్నాయి. ఉత్తర హైదరాబాద్ ప్రాంతం మేడ్చల్ జిల్లా పరిధిలోకి వస్తుంది. ఇక్కడ చదరపు అడుగు సగటు 3,500 కాగా ఉంది. సౌకర్యాలున్న గేటెడ్ కమ్యూనిటీ చదరపు అడుగు 5-6 వేలలో చెబుతున్నారు. ఐటీ కారిడార్లో చదరపు అడుగు 7 నుంచి 8 వేలు నడుస్తోంది. ప్రధాన నగరంలోనూ ఇదే పరిస్థితి. ఇప్పుడిప్పుడే గృహ నిర్మాణాలు వస్తున్న దక్షిణ హైదరాబాద్లో చదరపు అడుగు 6-7 వేలు చెబుతున్నారు. వీటన్నిటితో పోలిస్తే ఉత్తరంలోని ధరలు అందుకోగలిగే స్థాయిలో ఉన్నాయి. మౌలిక వసతుల కల్పన. కండ్లకోయ ఐటీ పార్కుకు గత ప్రభుత్వం శంకుస్థాపన చేసింది. పనుల పురోగతి భవిష్యత్తులో ఆచరణలోకి వస్తుందనే ధీమాలో స్థానికులు ఉన్నారు. కొత్త ప్రభుత్వం ఎలివేటెడ్ కారిడార్కు శంకుస్థాపన చేసింది. పనులు చకచకా జరిగితే 3 ఏళ్లలో అందుబాటులోకి వస్తుందనే అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే ఈ ప్రాంతంలోని జాతీయ రహదారులపై ఫ్లైఓవర్లు నిర్మాణంలో ఉన్నాయి. ఐటీ కారిడార్ నుంచి ఉత్తరంలో ఓఆర్ఆర్కు సులువుగా చేరుకునేందుకు బాచుపల్లి నుంచి బైవరంపేట వరకు ఫ్లైఓవర్ను నిర్మించారు. ఓఆర్ఆర్ మల్లంపేట వద్ద కొత్తగా ఎగ్జిట్ ఇచ్చారు. ఫ్లైఓవర్లు, రహదారి విస్తరణ, ఓఆర్ఆర్ ఎగ్జిట్, ఎలివేటెడ్ కారిడార్లతో రవాణా సదుపాయాలు మెరుగవుతున్నాయి. సోషల్ ఇన్ఫ్రా అందుబాటులోకి. ఈ ప్రాంతవాసులు తమకు కావలసిన విద్య, వైద్యం, వినోదం కోసం ఇదివరకు నగరంలోకి రావాల్సిందే. ఇప్పుడు ఆ ప్రాంతం చుట్టుపక్కలనే పేరున్న పాఠశాలలు, మాల్స్, వస్త్ర దుకాణాలు, కన్వెన్షన్ కేంద్రాలు, రిసార్ట్లు, గేమింగ్ కేంద్రాలు అందుబాటులోకి ఉన్నాయి. రాబోయే రోజుల్లో జినోమ్ వ్యాలీ 2తో మరిన్ని ఉద్యోగాలు, అవకాశాలు ఈ ప్రాంతంలో రానున్నాయి. వీటన్నింటిని మించి పచ్చదనం కోరుకునే వారికి ఈ ప్రాంతం అనువుగా ఉంది. 1000 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఎయిర్పోర్ట్ స్టేషన్, దుండిగల్ ఎయిర్ ఫోర్స్ అకాడమీ, సిఐఎస్ఎఫ్ అకాడమీ, ఫారెస్ట్ అకాడమీ వంటి కేంద్రాలు పచ్చదనంతో నిండి ఉన్నాయి. ఇవి కాకుండా హెచ్ఎండి అర్బన్ ఫారెస్ట్లు అభివృద్ధి చేశారు. విక్రయాలు పెరుగుతున్నాయి. ఈ ప్రాంతంలో గత కొన్నేళ్లుగా క్రయ విక్రయాలు పెరుగుతూ వస్తున్నాయి. సిటీలోని మొత్తం రిజిస్ట్రేషన్లలో ఈ ప్రాంతం వాటా గత ఫిబ్రవరి నుంచి ఈ ఫిబ్రవరి వరకు 39% నుంచి 43% పెరిగింది. రాబోయే రోజుల్లో మరింత పెరుగుతుందనే అంచనాల్లో పరిశ్రమ వర్గాలు ఉన్నాయి. ఇక్కడ సైతం హైరైజ్ అపార్ట్మెంట్ ప్రాజెక్టులు మొదలయ్యాయి. రిటైర్మెంట్ హోమ్స్, భిన్న థీమ్లతో విల్లాలు వస్తున్నాయి. ఓపెన్ ప్లాట్లు సైతం అందుబాటులో ఉన్నాయి. ఈ ఏరియాలో ఇన్వెస్ట్మెంట్ పెట్టినట్టయితే మీ భవిష్యత్తుకు బంగారం అని మాత్రం చెప్పొచ్చు. దుండిగల్ కానీ ఇక్కడ కనుక చూసుకున్నట్టయితే సుచిత్ర, బాచుపల్లి, కోంపల్లి ఈ ఏరియాలన్నీ కూడా డెవలప్మెంట్కి చాలా దగ్గరగా ఉన్నాయి. అంతేకాకుండా దుండిగల్ ఏరియాలలో అపార్ట్మెంట్లు, ఓపెన్ ప్లాట్లు, గేటెడ్ కమ్యూనిటీలు, మంచి మంచి విల్లా ప్రాజెక్టులు కూడా ఉన్నాయి. అంతేకాకుండా ఇటు కనుక చూసుకున్నట్టయితే సుల్తాన్పూర్ నుంచి జిన్నారము అక్కడి వైపు కూడా రియల్ ఎస్టేట్ అనేది ఊపందుకుంది. ఓపెన్ ప్లాట్లు అయితే చాలా దగ్గరగా ఉన్నాయి. ఎందుకంటే ఓఆర్ఆర్ చాలా దగ్గరగా ఉంటుంది, అటు త్రిపులార్కి దగ్గరగా ఉంటుంది. ఇటు కనుక చూసుకున్నట్టయితే నర్సంపేట హైవే కూడా కనెక్టివిటీ దగ్గరగా ఉంటుంది. కాబట్టి చాలా బాగుంటుంది ఈ ఏరియాలో ఇన్వెస్ట్మెంట్ కోసం. ఇలాంటి రియల్ ఎస్టేట్ న్యూస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.